నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ. పోలవరం అమరావతిని రెండు కళ్లులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకి చెక్ పెట్టినట్లేనని ఈ సందర్భంగా తెలిపారు. అమరావతి పోలవరం ప్రాజెక్టుని రెండు కళ్లుగా భావించినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని అన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకి నీళ్లిచ్చామని తెలిపారు. నీటి సంరక్షణకి చర్యలు తీసుకుందామని, సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చిన తర్వాత కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఆ దిశ ఎక్కువ సభ్యులందరికీ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది, గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తిపెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని, దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాల్ సాగర్ ని సైట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్ట్ ని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు గాని ఇప్పుడు వచ్చిన మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. దసరాల దహనం వెనుక ఉన్న కుట్రపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి అనగాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ ముగియకుండానే పేరును ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం జరిగింది. ఈ వ్యవహారంలో దోషుల్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు, ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష
ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి, పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయట పడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేసే అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడారు. 108, 104 ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరదు కళ్యాణి నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్ హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోని మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతున్న కోరికల్ని ప్రభుత్వం తీర్చాలి, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళ డిమాండ్స్ ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే 108, 104 అనేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఎంతగానో నిధులు కేటాయించి వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. పేదవాడికి ఎవరికైనా ఈ ప్రజల్లో ఎవరికైనా కూడా యాక్సిడెంట్ జరిగితే జస్ట్ ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 108 ఎంతగానో ఉపయోగపడేది. అలాగే 104 మనం చూసాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనేం గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం చేయడానికి ఇవన్నీ కూడా చాలా 104 వెహికల్స్ ఉపయోగపడేది. ఆ వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు తీసుకుంటే వాళ్ళు న్యాయబద్ధంగా చాలా డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ పరిష్కారం చూపించాలి. పిఎఫ్లు, గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బ్యాంకులు, జాతీయములలోనూ ప్రాజెక్టుల నిర్మాణంలో ముందడుగు వేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని ఈ సందర్భంగా కొనియాడారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని ఈ సందర్భంగా కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. మహిళ ఇందిరాగాంధీ, తొలి ప్రధాని ఇందిరాగాంధీ, అడుగు బలహీన ఆశాజ్యోతి ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ, భారతరత్న ఇందిరాగాంధీ, భారతరత్న ఇందిరాగాంధీ, భారతరత్న ఇందిరాగాంధీ, తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. శర్మారెడ్డి గారి నాయకత్వం, శర్మారెడ్డి గారి నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం. స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారిని తలుచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఆవిడ
ఈ దేశాన్ని నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హయాములో చేసినటువంటి కార్యక్రమాలు మొన్న గత ఎన్నికల సందర్భంగా అందరికీ కూడా తెలియజేశారు. ఈ దేశంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అవేంటంటే మరి బహుళార్థ సాధక ప్రాజెక్టు కట్టడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు, నాగార్జున సాగర్ కానీ, బాక్రనంగల్ కానీ, లేకపోతే ఇలాంటివి కావాలి. మరి మరి మేడం గారి యొక్క మనవడు రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాలి, అది మా ముఖ్యమైనటువంటి లక్ష్యం. అలాగే మరి ఇక్కడ శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరచాలి. సో దీనికి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా నేను పిలుపునిస్తాను. మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇందిరాగాంధీ గారి దేశానికి ఏ విధంగా సేవలు చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరు కూడా, సామాన్యుడు కూడా ఇవాళ బ్యాంకులకు వెళ్తున్నారంటే ఆ రోజున దూరదృష్టితో సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బ్యాంకులను ఉపయోగించుకోవాలి, ఒక అంబానీ ఆదాని కాదని జాతీయం చేసినటువంటి 69లో మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చినా ఆ రోజున రాజభరణాలు రద్దు చేయడం కానీ అనేకమైన కార్యక్రమాలు. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఇందిరమ్మ అని పిలుస్తాం తప్ప ఎవరం కూడా ఇందిరాగాంధీ గారి పేరు పెట్టి కూడా పిలవమంటే మనందరిలోనూ ఆవిడకు ఉన్నటువంటి స్థానం ఏమిటో చూసాం. ఆ రోజున ఈ దేశం కోసం మరి వరుస బహిరంగ సభలో చెప్పారు, నా తుది ఎన్నికల క్యాంపెయిన్లో నా తుది రక్తం బొట్టు వరకు ఈ దేశం కోసం త్యాగం చేస్తాను, ఈ దేశంలో ఏ ఒక్కరిని విచక్షణారహితంగా చూడకూడదనేదే జయంతోటే పనిచేసినటువంటి గొప్ప మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అందుకనే ఆవిడ ఉక్కు మహిళ అంటారు. ఆ రోజున మరి ఆవిడ్ని ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో ఆ సిక్కులే కాల్చివేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టమని జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులను సైతం మింగేశారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకి కావలసిన నిధులు కేటాయించడంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరి కష్టాలని ఆ ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా మనం కోరుకుంటూ, అధోగతి పాలైపోయిన రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. లేకపోతే అందరికీ తెలిసిందే రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది. దేశంలోనే ఉన్నత స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక మోడల్ గా డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా అడుగంటిపోయిన విషయం అందరికీ తెలుసు. ఎంత ఘోరంగా తయారైందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఆకలింపు చేసుకోవటానికి సమయం పట్టేంత ఆర్థిక విధ్వంసంలో ఈ రాష్ట్రం ఉండటం చాలా శోచనీయం. అటువంటి రాష్ట్రాన్ని ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్లి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అనే కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతీ యువకులకి ఒక భరోసా కల్పించడం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసి
కనీసం కాలువల రిపేర్ కానివ్వండి, డ్రైన్ల రిపేర్ కానివ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నియోజకవర్గాలకి కోఆర్డినేటర్లని, అదేవిధంగా జిల్లాలకి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినట్లు ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాచనాల రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలను నియమించినట్లు తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విస్తృతంగా ఆయా నియోజకవర్గాల్లో గ్రామాల్లోనూ పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సిద్దంగా ఉండాలని తెలిపారు. రాజనాల రామ్మోహన్ రావు, ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని. వైఎస్ షర్మిలారెడ్డి గారు కొత్తగా జిల్లా కమిటీలు నియామకం చేయటం, అనంతరం వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయాలి అని చెప్పి షర్మిలారెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి కోఆర్డినేటర్ నియామకం చేయడం కూడా జరిగింది. ఆ కోఆర్డినేటర్ లిస్టు మా జిల్లాకి 7 ఒకటి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రాజనాల నన్ను, అదేవిధంగా దెందులూరుకి ఆలపాటి నరసింహమూర్తి గారు, అదేవిధంగా చంద్రపూడికి ఎలీజాగా ఉన్నమట్ల ఎలీజా గారు, అదేవిధంగా దెందులు మన పోలవరంకి విజయభాస్కర్, బండి విజయభాస్కర్, అదేవిధంగా మన ఉంగుటూరు పెద్దిరెడ్డి సుబ్బారావుకి, అదేవిధంగా నూజివీడు బొట్టు నోబుల్ గారికి, కైకులూరు బొట్టు నోబుల్ గారికి, నూజివీడు మరీది కృష్ణ గారిని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కోఆర్డినేటర్ నియామకం చేయటం, మేమందరం కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా పార్టీని బలోపేతం చేయాలనే ధ్యేయంగా దిశా నిర్దేశం చేయడానికి కూడా ఈ నెలలో 27వ తేదీన విజయవాడ ఫంక్షన్ హాల్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇవాళ షర్మిలారెడ్డి గారు ఒకటే ఆలోచన చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనం పటిష్టం చేయాలి, మీ ద్వారా చేయాలి, ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేద్దాం, మనందరం కలిసి కూర్చుని ఆలోచన చేసి తప్పనిసరిగా ఈ ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళదాం. ఎందుకంటే గతంలో చూసాం ఈ ప్రభుత్వాలు ఏ విధంగా విఫలమవుతున్నాయో. ఇవాళ మరి షర్మిలారెడ్డి గారు మొట్టమొదట 100 రోజుల వరకు మనం మాట్లాడొద్దు, వాళ్ళు కూటమి ప్రభుత్వం విఫలమైన వాటిలో మనం కలెక్టరేట్ గారు ధర్నా చేశాం. అదేవిధంగా మరి కరెంటు ఛార్జీలు పెంచిన దాని మీద ఇలాగ రకరకాల కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి షర్మిలారెడ్డి గారు ఒక పథకాన్ని సృష్టించారు. ఆ పథకం ప్రకారం మన అందరం కూడా ప్రజలతోటి మమేకం అవ్వాలి. ప్రజల్లో ఎందుకు దూరం అయ్యామో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనం దగ్గర చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని మనం నెరవేర్చాలి, మనం ఖచ్చితంగా పనిచేద్దామని చెప్పి షర్మిలారెడ్డి గారి ఆదేశం అయితే మాకు చేశారు. దానిలో భాగంగానే 7 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్స్ తోటి మేము అందరం కలిసి కూర్చుని ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళందరం కూడా స్థానిక సమస్యల మీద కూడా పోరాటం చేయడానికి భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నాయో ఒక లిస్ట్ అవుట్ చేసుకుని అన్ని కూడా అందరం ఏ విధంగా ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడానికి అక్కడ ఉన్న ప్రజలతోటి మమేకమై సలహాలు తీసుకు. దెందులూరు నియోజకవర్గంలోని వంగూరు గ్రామ పరిధిలో ఉన్న గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీతాలు పెంచాలని కోరుతూ ఫ్యాక్టరీ వద్ద 2వ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ బెజవాడ పద్మ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావులు మీడియాతో మాట్లాడారు. ఇవ్వాలి కనీస వేతనాలను, ఇవ్వాలి కనీస వేతనాలను, ఇవ్వాలి కనీస వేతనాలను, పెంచాలి జీతాలను, పెంచాలి జీతాలను, పెంచాలి జీతాలను, ఇవ్వాలి కనీస వేతనాలను, ఇవ్వాలి కనీస వేతనాలను, పెంచాలి జీతాలను, పెంచాలి జీతాలను. ఏ మేరకు మన దగ్గర ఒప్పుకుంటే ఆ మేరకు లాక్కోండి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి జీతాలను, పెంచాలి జీతాలను, మేమే పంపిస్తాం. పెంచాలి జీతాలను, పెంచాలి జీతాలను, పెంచాలి జీతాలను, పెంచాలి జీతాలను, పెంచాలి జీతాలను. ముందుకు రావాలి జీతం పెంచే విషయంలో మేనేజ్మెంట్. ఆధ్వర్యంలో 2వ రోజు జీతాలు పెంచాలని కోరుతూ ప్రదర్శన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేనేజ్మెంట్ బేషరతుగా
ఈ జీతాలు పెంచవలసిన ఆవశ్యకత ఉంది. ఆ క్రమంలో యజమాని ఆలోచన చేయాలని చెప్పేసి ఇప్పుడే లోకల్ గా ఉన్నటువంటి మేనేజ్మెంట్ నాగేశ్వర గారు చర్చిలకు రెండని ఆహ్వానించారు. సంతోషం, చర్చిలు జరపాలని కోరుతున్నాం. ఆ విధంగా చర్చిల్లో పురోగమనం కూడా ఉండే విధంగా మేనేజ్మెంట్ ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఆ విధంగా ఆలోచన లేనప్పుడు మా యొక్క పోరాటాన్ని ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య IFT-గా తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల అభ్యర్థి డాక్టర్ గంధం నారాయణరావుకి APTF మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏలూరు నగరంలోని IFTU కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 5వ తేదీన ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో జరగనున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థి డాక్టర్ గంధం నారాయణరావుకి మద్దతిచ్చి గెలిపించటకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం నిర్ణయించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి తెలియజేశారు. ఈ రోజున ఉపాధ్యాయ MLCకి సంబంధించినటువంటి జరగబోయేటటువంటి ఎన్నికల్లో మేము గంధం నారాయణరావు గారికి మద్దతు ఇస్తున్నటువంటి విషయం మా ప్రధాన కార్యదర్శి గారు తెలియజేశారు. ఇదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులు తగ్గట్లుగా ఆయన స్పందించాలని చెప్పి, అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేటటువంటి దాంట్లో భాగంగా సంఘాలు చేసేటటువంటి ఉద్యమాల్లో కూడా ఆయన ఆ ఉద్యమాలకు మద్దతు ఇచ్చి ఆ ఉద్యమాల్లో కూడా పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, మరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి విద్యారంగానికి స్వాగతం పలుకుతున్నాము. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్నటువంటి శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు డిసెంబర్ 5వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో మేము గంధం నారాయణరావు గారిని స్వతంత్ర అభ్యర్థి ఆయనకు APTF పక్షంగా మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ మద్దతు అనేది నిన్నను విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సబ్ కమిటీ సమావేశంలో ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్ష చేసి ఏ అభ్యర్థి అయితే వారు పరిశీలన చేసి నాకు మద్దతును అంగీకరించి ఈరోజు ప్రకటిస్తున్నారు. అయితే నేను టీచర్ MLCగా మొన్న 13వ తారీఖు నామినేషన్ వేశాను. ఆ 13వ తారీఖు నామినేషన్ వేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రమే, అంతేగాని ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. అన్ని సంఘాల మద్దతుతో మాత్రం నేను పోటీ చేస్తున్నాను. మద్దతు ప్రకటించినటువంటి ప్రతి సంఘాన్ని నేను సానుకూలంగా స్వీకరించి నా యొక్క ప్రయాణం ముందుకు సాగిస్తున్నాను. ఇందులో భాగంగానే మన APTF ఈరోజు నాకు మద్దతు ప్రకటించింది. అయితే నేను ఇందాక మన భానుమూర్తి గారు చెప్పినట్లుగా నాకు ప్రతి విషయాన్ని, ప్రతి జీవో మీద కూడా నాకు అవగాహన ఉంది. అందులో భాగంగానే ఉదాహరణకి 117 జీవో గురించి చెప్పారు. అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాళ్ళని రెగ్యులర్ చేయడానికి జీవో ఇచ్చారు. కానీ ఏలూరు నగర పరిధిలోని శనివారపుపేట హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ 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 సీతారామాలయంలో కార్తీక మాసంలో లక్ష దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే బాక్స్ వారికి ముఖ్య అతిథిగా APSRTC రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు అఖండ దీపారాధన వెలిగించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మా జాగ్రత్తగా వెలిగించాలమ్మా. హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. సీతారాములు వచ్చేయాలి, మీరు అంతలాగా వచ్చేయాలి. సీతారాములు వచ్చి, లక్ష్మణుడు వచ్చి, ఆంజనేయ స్వామి గారు పట్టిలాగా వచ్చి మీ దీపం వెలిగించాలి. అది మీకు మందిరం. ఓకేనా? సీతారామ
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు రాష్ట్ర హౌసింగ్ మరియు సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి స్వామివారిని దర్శించుకున్నారు. పోలవరం నిర్వాసితుల గురించి అసెంబ్లీలో గలం విప్పిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని తమ భూమిని ఇళ్లను వదిలి బయటకు వచ్చిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ప్రజలకి న్యాయం జరగాలని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. పోలవరం నిర్వాసితుల గురించి అధ్యక్ష రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని తమ భూముల్ని గ్రామాలని ఇళ్లని వదిలేసి పోలవరం ప్రాజెక్టు కోసం వదిలి బయటకు వచ్చారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారు 70% పనులు పూర్తి చేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం కనీసం దీనిపై దృష్టి కూడా పెట్టలేదు అధ్యక్ష. అలాగే నిర్వాసితుల సమస్య అధ్యక్ష, వారికి భూమి బదులు భూమి, ఇళ్లకు బదులు ఇల్లు, 18 సంవత్సరాలు నిండి వారికి ప్యాకేజీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నిర్వాసితులకు కూడా న్యాయం చేయలేదు అధ్యక్ష. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు R&R ప్యాకేజీలో కానీ, అలాగే టీడీపీ పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని గుర్తించి వారికి సంబంధించిన ఇళ్లలో ప్యాకేజీ అలాగే వాళ్ళ లిస్టులో నుంచి తప్పించారు అధ్యక్ష. అలాగే 2007లో 18 సంవత్సరాలు నిండి వారికి ప్యాకేజీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి చాలా మంది యువత 18 సంవత్సరాలు నిండలేదు అధ్యక్ష. అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేసి వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పోలవరం నియోజకవర్గం సంబంధించి 3 మండలాల నిర్వాసితులు కుక్కునూరు, వెల్లేరుపాడు, పోలవరం, ఈ 3 మండలాల నిర్వాసితులు వర్షాకాలం వస్తే అధ్యక్ష అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వారు కొండల్లో గుట్టల్లో నివాసం ఉంటూ ఈ 2 నెలలు కూడా వరదలు ఉన్న 2 నెలలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే వీరికి మన ప్రభుత్వం నుంచి వెంటనే పోలవరం నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే మన ఎన్డీఏ కూటమి వల్లే ఈ నష్టపరిహారం అందుద్దని మనస్ఫూర్తిగా నిర్వాసితులందరూ కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్కి లోనికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇచ్చేవారు కాదు అధ్యక్ష. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష బస్సులతో ఈ పోలవరం ప్రాజెక్ట్ని చూడడానికి వీరికి ప్రవేశం ఉండేది అధ్యక్ష. రాష్ట్రం అంతా కూడా ఇలాగా బస్సులతో తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా కడుతున్నారనేటువంటి
చూపించేటువంటి కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. అలాగే ఏలూరు జిల్లా పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉప దేవాలయమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి శివాలయంలో ఈ ఏడాది కార్తీక మాస 3వ సోమవారంలో విశేషమైన భక్తి కార్యాలు జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. కార్తీక రాజ్య అనుగ్రహ కరుణా కటాక్ష బల సిద్ధిరస్తు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ. పోలవరం, అమరావతిని 2 కళ్లులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.